ఓం ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము సత్యం శివం సుందరం 6వ భాగం గ్రంథపట్నం చేసేటువంటి వారు మన ఆత్మీయ సోదరిమణి ఎస్ ఆత్మీయ సోదరిమణి రేగుల సామ్రాజ్యం గారు సాయిరాం మెదరమెట్ల. దయచేసి వారికి శ్రీ స్వామి యొక్క దివ్యాశీస్సులు, మా అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు, మా ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క శుభకామనలు నిండుగా ఉండాలని, ఆమె చక్కగా మన సత్యం సుందరంలో ఉన్నటువంటి భావాలని కూడా చక్కగా ఆవిష్కరించాలని, అలాంటి శక్తియుక్తులు భగవాన్ ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. సాయిరామండి. భగవాన్ దివ్య అవతారమూర్తి శ్రీ సత్యసాయి బాబా వారికి నా హృదయ నమస్కారము చేసుకు పాదాబంధనం చేసుకుంటూ, మన అధినేత అల్లు లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వారి శ్రీ వరలక్ష్మి గారికి నా హృదయ సమాన్యాలు అర్పించుకుంటూ సాయిరాం. నేను చదివినటువంటి మన సోదరిమణి చదివిన దాంట్లో కొంచెం ముందుకు వెళ్ళి తర్వాత ప్రారంభం చేస్తాను సాయిరాం. రాత్రి 9:30 అధ్యయనం వేళ వేడి పాలు తాగి ప్రార్థన చేయడంతో మూసేది. అలసటతో నిద్రపోయి మళ్ళీ తెల్లవారుజామునే లేచి ఛాన్సలర్ భగవాన్ యొక్క పవిత్ర సన్నిధిలో మరో ఘటనాత్మకమైన రోజు కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. సమ్మర్ కోర్సు ముగియగానే భగవాన్ పరీక్ష తేదీ నిర్ణయించారు. వారు స్వయంగా పరీక్ష హాలుకు కూడా వచ్చి అందులో బాగా రాసిన వాళ్లకు సమాపనోత్సవంలో బహుమతులు కూడా ఇచ్చారు. ఒకసారి 100కి 100 మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి అందమైన భద్రపు డొంగరాన్ని ఒకదాన్ని సృష్టించి ఇచ్చారు స్వామి. సమాపనోత్సవం కూడా జరిగాక భగవాన్ విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ఒక ప్రత్యేక సమావేశం జరిపారు. ఆ సమావేశంలో భగవాన్ తమ చిన్ననాటి ఉత్సాహాల సంఘటనలను కొన్నిటిని తెలిపారు. తమకు చిన్నప్పుడు కలిగిన కష్టాలని ఎట్లా ధైర్యంగా ఎదుర్కొని కుటుంబ గౌరవాన్ని కాపాడింది, దుర్భర దారిద్ర్యంలో మగ్గినప్పటికీ ఉన్నత ఆదర్శాలకు ఎట్లా కట్టుబడి ఉన్నది బొమ్మ కట్టినట్లుగా చెప్పేవారు. సాదాసీదా సరళ జీవనము, అధ్యాపకులకు పూర్తిగా విధేయులై ఉండటము ఎట్లా ముఖ్యమో కూడా వారు చెప్పారు. ఒక ఆదర్శ విద్యార్థిగా వారు చూపిన ఆదర్శం మా హృదయాల మీద చెరగని ముద్ర వేసింది. ప్రశాంతి నిలయం అనంతపుర ప్రాంగణాల అధ్యాపక విద్యార్థులు బృందావనం నుంచి ఆ 15 రోజులు ఇక్కడ వారికి భగవాన్ తోటి లభించిన వేల మధుర స్మృతులను తీసుకొని వెళ్ళిపోవడంతో సమ్మర్ కోర్సు గతంలోకి జారుకున్నట్లయింది. ఇలాంటి ఒక సందర్భంలో భగవాన్ మందిరం నుంచి బయటకు వచ్చి మధ్యాహ్నం మండుటెండలో తన ప్రియ విద్యార్థులకు వీడ్కోలు చెప్పారు. వారు చెప్పులు వేసుకోవడానికి కూడా ఒప్పుకోకుండా మండిపోతున్న సిమెంట్ దారి మీద నిలబడి బస్సు నడిపే అదృష్టవంతులతో ఫోటోలు దిగారు. సమ్మర్ కోర్సు గురించి ఒక విద్యార్థి కథనం ఇది. 1993లో జరిగిన సమ్మర్ కోర్సుకి అమెరికా సంయుక్త రాష్ట్రాల MSA నుంచి సి హాల్ హానిగ్ నాయకత్వంలో 18 మంది విద్యార్థి బృందం ఒకటి పాల్గొనడానికి వచ్చింది. హాల్ హానిగ్ అక్కడ సత్యసాయి సంస్థల్లో సర్వీస్ ప్రాజెక్టులకు నేషనల్ కోఆర్డినేటర్. సమ్మర్ కోర్సుల గురించి వారికి కలిగిన అనుభూతులను హాల్ హోనిగ్ ఈ క్రింది విధంగా తెలిపారు. 1993 అర్థం కాదు. 1993లో 20 మే నుంచి 1933 సారా 1933లో 20 మే నుంచి జూన్ 3వ తేదీ వరకు బృందావన క్యాంపస్ లో జరిగిన సారా 33 అంటే అప్పటికి కాలేజీ కూడా రాలేదు కదా సారా.
93 రైట్, పొరపాటు 93 అన్నమాట. 33 కాదు. 93. ఓకే సార్. 1993లో 20 మే నుంచి జూన్ 3వ తేదీ వరకు బృందావన క్యాంపస్లో జరిగిన సమ్మర్ కోర్సు విశ్వమంతా మార్పు చెందాలన్న భగవాన్ ఇచ్చిన పిలుపు వల్ల అద్భుతానుభూతిని కలిగించింది. నీచ స్వభావం నుంచి మన నిజ స్వభావమైన దివ్యత్వం అనే వాస్తవ స్థితి దాకా పరిణమింప చేయటమే భగవాన్ ఉద్యమ లక్ష్యం. ఈ సమ్మర్ కోర్సు మొత్తము మనిషి నుంచి దైవంగా పరిణమించడం అన్న వస్తువుల గురించి సాగింది. మనసు యొక్క ప్రధాన పాత్రల గురించి, దాన్ని నిర్మలంగా మార్చడం గురించి అవగాహన చేసుకోవాలి అనే స్వామి పదే పదే ఉద్ఘాటించారు. ఆధ్యాత్మిక సాధనలైన ఓంకారోపాసన, సుప్రభాత పఠనం, గాయత్రి మంత్రోచ్చరణలతో ప్రతి దినం ప్రభాతం నుంచి జ్ఞానం కలుగుతూ ఉండేది. విద్యుత్ ఉపన్యాసకులు తమ జీవితాల మీద భగవాన్ యొక్క అద్భుత లీలా ప్రభావం ఎట్లా పడింది అన్న విషయాన్ని గురించి ఎంతో కదిలింపచేసే గాఢమైన ఉపన్యాసాలను ఇచ్చారు. జీసస్ యొక్క జీవితాల గురించి, వారి బోధనల గురించి వారి నలుగురు శిష్యులు మాథ్యూ, మార్క్, లూక్, జాన్లు మాత్రమే అని తెలిపారు. కానీ భగవాన్ బాబా వారి జీవితాల గురించి, బోధనల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది చేత తెలపబడుతుంది. అంటే యేసుక్రీస్తు గురించి నలుగురు మాత్రమే చెప్పారు కదా శిష్యులు, కానీ స్వామి గురించి మాత్రం లక్షల మంది చెప్తున్నారు అన్నమాట. మానవ చరిత్రలో ఇది సాటి లేని విషయం. ఈ సమ్మర్ కోర్సులో ప్రతిరోజు భగవాన్ ఉపన్యాసం శిఖరాయమానంగా ఉండటం వల్ల ప్రగతిపూర్వకమైన పరిణామం కలుగుతుందని అనిపించేది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనే వారి దివ్యమైన ఇటుకలతో కడుతున్న వల్ల స్వామి మాటలు మళ్ళీ మిమ్మల్ని సరైన దారిలో పెట్టినవి. నిర్లక్ష్యంగా జీవించడం వల్ల కలిగే ప్రమాదాలు తగ్గాలంటే వారు చెప్పే వాటిని అనుసరించాల్సి ఉంటుందని కాస్త అర్థం చేసుకుంటే చాలు. వారి మాటలు ప్రేమమయాలు, సరళ సుందరాలు. వారు ఓపికగా నిర్దేశిస్తారు, సరిచేస్తారు, సున్నితంగా మందలిస్తారు. తన బోధలను అనుసరించడానికి ప్రోత్సహించి సార్థకమైన విజయవంతమైన జీవన పంథాకి తిరిగి రావటానికి ప్రేరేపిస్తారు. వారి మాటలు ఉత్తేజపరిచి ఉద్ధరించి మనలో మార్పు చేస్తాయి. అవి మన బుద్ధిని కూడా ప్రేరేపిస్తాయి, మన హృదయాన్ని స్పృశిస్తాయి. 1993 సమ్మర్ కోర్సుకి తేవటానికి స్వామి నాకు అనుమతి ఇవ్వటంతో అమెరికా నుంచి 18 మంది విద్యార్థులు ఈ తేజో ప్రపంచంలోకి ప్రవేశించారు. ఇక్కడ ఉపస్థితి కాగలటం అన్నదే సాయి బోధనలు ప్రపంచం అంతా వ్యాపించాయనటానికి సూచన. ఈ పిల్లలు భౌగోళికంగాను, జాతుల రీత్యాను మా దేశంలోని వేరు వేరు తెగలకు భాగాలకు చెందినవారు. వీళ్ళంతా మైనే, టెక్సాసు, అరిజోనా, న్యూయార్క్, కాలిఫోర్నియా, కొలరాడో, విస్కాన్సిన్, కనెక్టికట్, న్యూజెర్సీ, ఇండియా నుంచి వచ్చి కలిసిన వాళ్ళు వీళ్ళంతా కూడాను. మేము ఇండియాకు ప్రయాణం అవటానికి ముందర భగవాన్ సందేశాల సమ్యక అవగాహన కలిగించుకోవడం కోసం 1.5 సంవత్సరాలుగా అనేక మార్లు కలిసాం. ఈ సమావేశాల ఆంతర్యం ఈ బృందంలో శక్తితో సౌమనస్యాలను కలిగించుకోవటం, స్వామి సన్నిధిలో ఒక ఒరిజినల్ సంగీత రూపకాన్ని ప్రదర్శించగలగడానికి సన్నద్ధం కావటం. ఈ నాటకానికి ఒక పేరు పెట్టడంలో సత్యసాయి స్పీక్స్ 4వ సంపుటిలో పాశ్చాత్య జీవన పరిస్థితి గురించి నిర్దిష్టంగా చెప్పిన అంశాల్లోంచి వారి మాట ఒకటి నాకు దారి చూపింది. అదేంటంటే, తాత్కాలిక సుఖాలు, నీచ వినోదాల అన్వేషణలో మునిగిపోయి గతకాలపు పిలుపుని, అంతర్వాణి పిలుపుని మనిషి పెడచెవిని పెడుతున్నాడు అన్నదే అది. దీంతో మా నాటకానికి అంతర్వాణి పిలుపు అన్న పేరు తగ్గదన్న అభిప్రాయం ఆమోదయోగ్యమైంది. అమెరికా కాలేజీ విద్యార్థులు భగవాన్ బోధనలను ఆచరణలో పెట్టి తమ జీవితాల్లో సత్పరిణామాలను ఎలా పొందగలిగారు అన్నదే ఈ నాటక ఇతివృత్తం.
కోతి మనసుకి అంతరాత్మకి కలిగిన సంఘర్షణని చిత్రించటమే ఇందులోని ప్రధాన అంశం. దీని రంగం మీద పదే పదే వచ్చే ఆరోపిత అంటే ఎల్గోరి పాత్రల ద్వారా అవి ఎట్లా నాటక ఇతివృత్తాన్ని ప్రభావితం చేశాయో చూపటం ద్వారా సాధించారు. సంఘటనల్ని ఆకర్షణీయంగా చూపటం కోసం నటుల ప్రతిభ, సంగీతం, యుద్ధ కళా ప్రదర్శనం, జగ్లరీలం ఇమిడ్చాం. అంటే ఇదేంటి మనకు దేశంలో ఈ ప్రధానకు అర్థం జగ్లరీలను ఇమిడ్చాం. నాటకంలోని ప్రధానాంశాన్ని అనేక పాటల ద్వారా వ్యక్తం చేశాం. స్వామి మీద మా ప్రేమను అభివ్యక్తం చేయటం కోసం మేమంతా ఐకమత్యంతో ఒక కుటుంబం లాగా వ్యవహరించాం. భగవాన్ తమ కృపాగుణంతో 30 మే నాడు మా నాటకాన్ని ప్రదర్శించమని అనుగ్రహించి తాము స్వయంగా ఒక వారం రోజుల ముందు రిహార్సల్కి వచ్చారు. వారికి ఇతివృత్తము, శిల్పము, పాటలు బాగా నచ్చాయి. డ్రామా నిర్దిష్టంగా ఉంది అని అన్నారు స్వామి. వారి విద్యార్థులను తోడిచ్చి మా వాద్య బృందాన్ని కొంచెం పెంచారు వారు. అట్లాగే లైటింగులో, సౌండులో సాంకేతిక సహకారం ఇచ్చారు వారు. వేషభాషలు, మేకప్పులకి వారు సాయం అందించారు. మాతో పనిచేసిన వారి విద్యార్థులు బాగా కష్టించి పనిచేసే ప్రవృత్తి ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు. స్వామి తత్వానికి వాళ్ళు చక్కని ఆదర్శ వ్యక్తులు. మాకు వాళ్ళెంతో ఉత్తేజం కలిగించారు. మే 30 నాడు మా నాటకం ఎంతో విజయవంతంగా స్వామి సన్నిధిన ప్రదర్శితమైనది. నాటకం అయ్యాక స్వామి మా అందరి మీద తమ అపార ప్రేమను వర్షించారు. దివ్యుడే అధ్యక్షం వహిస్తున్న దివ్య ప్రేమ వాతావరణంలో అమెరికా నుంచి వచ్చిన విద్యార్థులకు క్రమశిక్షణాయుతమైన జీవనం గడపడానికి అది ఒక అవకాశం. సమ్మర్ కోర్సు అన్నది బౌద్ధికంగా విజ్ఞానదాయకం, చేతనపరంగా ఉత్తేజదాయకం, ఆధ్యాత్మిక పరంగా ఉద్ధరించేది. ఆ సమ్మర్ కోర్సులో పాల్గొనే విలక్షణ అవకాశం ఇచ్చినందుకు మా ప్రియతముడైన స్వామికి మేము సర్వదా కృతజ్ఞులం. ఇట్లా సమ్మర్ కోర్సులలో బృందావన సుగంధ సుమ పరిమళాలు పరిమళించాయి. ఆ ఆనందకర దినాలలో నిజంగా బృందావనలో అది వసంత ఋతువే. హాల్హోనిక్ 1993 సమ్మర్ కోర్సు ముగిశాక రాసిన కవితతో ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. నేర్చుకునే అవకాశం కలిగించారు వారు. తెలిసి కూడా ఆచరించిన వాడు మూర్ఖుడు, ఆయన్ని పిలవని వాడు అజ్ఞుడు, ప్రభువుని ప్రేమించిన వాడు ఏమీ లేనివాడు, తన ఆలోచన అన్నిట ఆయన నింపుకున్నవాడు ఆనందం నిండినవాడు. అందరం కలిసి పంచుకున్నాం. ఇది మనకి ఎంత బలం సారం. ఇది 6వ అధ్యాయం. నాకు నీవు సాధనానివికా. చాలా మంది జనం మంచి పనులు చేస్తారు, మరి కొంతమంది జనం ప్రపంచంలో గొప్ప పనులు చేస్తారు. ఇంకా కొంతమంది భగవత్ కార్యాలను చేయడానికి పూనుకుంటారు. భగవాన్ బాబా ఈ క్రింది విధంగా చెప్పారు. తామసులు అలసిపోతామనో, అపజయం పాలవుతామనో, నష్టపడతామనో భయపడి పని చేయటానికి జంగుతారు. ఆవేశపరులు, గాఢ ఆకాంక్ష ఉన్న వ్యక్తులు ఒక్క ఉదుటున పనిలోకి దూకి వెంటనే ఫలితాలు రావాలని ఆశించి అవి రాకపోవడంతో నిరాశ పాలవుతారు. ఇక 3వ రకం సమచిత్తం కలిగిన వాళ్ళు అన్ని పనులను చేయటం తన విధిగా భావించి నిరాపేక్షతో చేస్తారు. జయాపజయాల్లో ఏది తటస్థించినా వారు కలవరపడరు. దివ్య గుణ సంపన్నులు చరణను భగవత్ ఆరాధనగా చేసి తత్ఫలితాలను ఆయనకి వదిలేస్తారు. భగవంతుని చేతుల్లో తమ సాధనాలని వారికి తెలుసు. ఇట్లా తమ అహంకార తృప్తి కోసం కాక భగవత్ ప్రీత్యర్థం చేసే సమస్త కార్యాచరణ భగవత్ కార్యమే అవుతుంది. అయితే అవతార పురుషుడుగా భగవంతుడే ఈ ప్రపంచంలోకి దిగివచ్చినప్పుడు తమ దివ్య ఉద్యమం కోసం తనతో పనిచేయటానికి ఆయన కొందరిని ఎన్నుకుంటారు. అట్లా ఎన్నుకోబడిన సాధనాలను ఉద్దేశించి బాబావారు, మీరు నా సాధనాలు, మీ పాత్రలను సక్రమంగా పోషించడం కోసం ఎల్లప్పుడూ
నా మీదనే దృష్టి నిలిపి ఉంచండి. మిమ్మల్ని అహంకారం ఆవహించిన తక్షణమే నా పని ఆగిపోయి మీరు నా సాధనాలు కావటం ముగుస్తుందని ప్రతి క్షణం జ్ఞాపకం ఉంచుకోండి. మీరు మీ నిరాసక్తతను అలసత్వాన్ని జయించినప్పుడే మళ్ళీ మీరు నా పరికరాలు అవుతారు అని అన్నారు స్వామి. భగవాన్ బాబా వారి సన్నిధిలో వారితో కలిసి పనిచేయటానికి ఎన్నుకోబడిన అదృష్టవంతులతో పనిచేసే మహద్భాగ్యం నాకు కలిగింది. అవతార పురుషులు ఎట్లా ఎన్నుకొని తీర్చిదిద్ది వారి జీవితాలను పవిత్రీకరించారో అన్న విషయాన్ని చెబుతుంది ఈ అధ్యాయం. శ్రీ ఎన్ కస్తూరి గారు తన ఆత్మకథ అయిన లవింగ్ గాడ్ గ్రంథాన్ని ముగిస్తూ ఈ క్రింది వ్యాఖ్యలను వ్రాశారు. ఏమని రాశారంటే, ఈ భూమి మీద పూర్వం నేను ఏ సంవత్సరం ఉండినానో నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం నాకు చదువు లభించినందుకు నన్ను నేను అభినందించుకోవాలి. ఇక ఇప్పుడు మాత్రం నేను స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే LLC శాశ్వత విశ్రాంతి కోసం సాయ యొక్క వెచ్చని ఊళ్ళోకి దూకి సంకేతం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది 1982లో ఆయన రాసింది. ఆయన ఎదురు చూస్తూ ఉండిన ఆ క్షణం 5 ఏళ్ల తర్వాత వచ్చింది. ఆ రోజు 14 ఆగస్టు 1987. ఆ రోజున ప్రశాంతి నిలయంలో వారి చివరి క్షణాల్లో కస్తూరి గారికి భగవాన్ తమ దివ్య దర్శన, స్పర్శన, సంభాషణలు అన్న మహావరాన్ని ఇచ్చారు. ఆ ఉదయం స్వామి విద్యార్థుల డ్రామా రిహార్సల్ చూడటం కోసం ఇన్స్టిట్యూట్ ఆడిటోరియానికి వెళ్ళారు. ఇన్స్టిట్యూట్లో మేనేజ్మెంట్ కోర్సులు ప్రారంభించి 1 సంవత్సరం అయిన సందర్భంలో 21వ తేదీన జరుగుతున్న వార్షికోత్సవంలో ఆ నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు. రిహార్సల్ చూస్తూ చూస్తూ మధ్యలోనే స్వామి లేచి హఠాత్తుగా ఉదయం 11:30 గంటలకి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో ఉన్న కస్తూరి గారు ఇంచుమించు ఆ ఉదయం అంతా స్పృహ లేకుండానే ఉన్నారు. స్వామి కస్తూరి ఉన్న వార్డుకొచ్చి చుట్టూతా చూశారు. బాత్రూంలో ఉన్న బకెట్లు పడుతున్న నీటి చుక్కల టిక్ టిక్ శబ్దం తప్ప అక్కడ అంత నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఉన్న నర్సుని శబ్దం రాకుండా కుళాయిని గట్టిగా తిప్పమని ఆదేశించి కస్తూరి పడుకున్న పక్క వద్దకు వెళ్ళి తన మధుర కంఠంతో కస్తూరి అని పిలిచారు. అప్పుడు కస్తూరి నెమ్మది కళ్ళు తెరిచి తన ప్రేమమూర్తి అయిన దేవుడిని లవింగ్ గాడ్ వీక్షించారు. ఆయన ముఖపద్మాన్ని ఒక ప్రశాంతమైన చిరునవ్వు వెలిగించింది. స్వామి అప్పుడు విభూతి సృష్టించి కస్తూరి గారి నోటిలో చిటికడు వేసి మిగిలిన దాన్ని కస్తూరి గారి కూతురికి ఇస్తూ కస్తూరితో ఎంతో ప్రేమగా, నన్నే తలుచుకో, గడిచిన దాన్ని కానీ మరి ఏ దాని గురించి కానీ ఆలోచించవద్దు అన్నారు. కస్తూరి గారు కన్నులు మూసుకోగా వారిని సంపూర్ణమైన ప్రశాంతత ఆవరించింది. మంచం చుట్టూతో ఉన్న వాళ్ళని స్వామి నామస్మరణ చేయమని ఆదేశించి వెళ్ళిపోయారు మన స్వామి. 1 గంట తర్వాత కస్తూరి గారు తుది శ్వాస విడిచారు. నది సముద్రంలో సంగమించింది. మనం అందరూ సముద్రంలో నీటి పుట్లు కదా సారా, అలాగే దివ్యోద్యమంలో కస్తూరి గారి ఆదాన ప్రధానాల గురించి నేను ఇక్కడ రాయటం అర్థం లేని పని. భగవాన్ బాబా వారు తమ జీవిత చరిత్ర రాయించడానికి ఎన్నుకున్న వ్యక్తిగాను, నైతిక ఆధ్యాత్మికోద్ధరణకు గాను మానవ జాతికి బాబావారు కానుకగా ఇచ్చిన మాసపత్రిక సనాతన సారథికి సంపాదనగా గాను కస్తూరి గారు సుప్రసిద్ధులు. భగవాన్తో వారి సంబంధం విలక్షణమైనది. వారు స్వామి వద్దకు 1948లో తొలుతుగా వచ్చారు. అప్పుడు భగవాన్ వయసు 22 ఏళ్ళు మాత్రమే ఉండగా కస్తూరి గారి వయసేమో 51. దాదాపు 29 సంవత్సరాలు సాయం మన స్వామికి ఆయనకి. కస్తూరి గారు తన 90వ ఏట పండిన వయసులో గతించినప్పుడు స్వామి వయసు 61. అంటే 40 సంవత్సరాల వరకు స్వామి సన్నిధిలో ఉండే అవకాశం లభించినటువంటి అవతార పురుషుని జీవిత విలసనాన్ని, వారి జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లను పరిశీలించి వాటిని గురించి రాయటము, మాట్లాడటము చేయగలిగారు. స్వామితో వారికి ఉన్న విలక్షణమైన సంబంధాన్ని గురించి
చక్కగా తెలిపే ఒక సంఘటన ఈ క్రింద ఇస్తున్నాను. ప్రశాంతి నిలయంలో చక్కగా ఎండ కాస్తున్న ఒక ప్రభాత వేళ భజన అయ్యాక మేము కొందరం మందిరం పోటీలోకి కూర్చుని ఉన్నాం. విద్యాలయ ఆవరణలో జరుగుతున్న నిర్మాణం పనులను పర్యవేక్షించడానికి స్వామి బయటికి వెళ్ళారు. వారు తిరిగి వచ్చినప్పుడు మేము ముగ్గురం పోటీకులో కూర్చుని ఉండటం చూసి మమ్మల్ని ఇంటర్వ్యూలోకి పిలిచారు. వారు మా వెనకాతల వచ్చి తలుపులు ముయ్యబోతున్నారు. సరిగ్గా అప్పుడే స్వామితో పాటే కారులో వచ్చిన కస్తూరి గారు ఇంటర్వ్యూ గదిలోకి వస్తున్నారు. తలుపులు సగం తెరిచి ఉన్నాయి. వాటిని హ్యాండిల్ పట్టుకొని స్వామి లోపల నుంచి ముయ్యబోతున్నారు. కస్తూరి గారు గది అవతల నుంచి లోపలికి అడుగు పెట్టబోతూ ఉన్నారు. స్వామి నవ్వుతూ వారితో తెలుగులో, చూడు కస్తూరి, లోపల మూర్తులు మాత్రమే ఉన్నారు, కృష్ణమూర్తి, సత్యమూర్తి, నరసింహమూర్తి అని అంటూ తన వైపు చూపిస్తూ, ఇది కూడా మూర్తే, కస్తూరికి లోపల జాగా లేదు సుమా అని అన్నారు. సాయిరాం. సంస్కృతంలో మూర్తి అంటే విగ్రహం అని అర్థం. అప్పుడు కానీ మాకు లోపల ఉన్న మేము ముగ్గురము కూడా మూర్తి నామధారులు అని మాకు స్ఫురించలేదు. అయితే కస్తూరి గారు వెనకబడేవాడు కాదు కదా. చమత్కారపు మాటలకు ఆయన పెట్టింది పేరు. వారు స్వామితో తెలుగులో, నేను కూడా లోపలికి వస్తే అది పూర్తి అవుతుంది అని అన్నారు. పూర్తి అంటే సంపూర్తి అని అర్థం. స్వామి కడుపు నిండా నవ్వి కస్తూరి గారిని కూడా లోపలికి రానిచ్చారు. కస్తూరి కర్మయోగి. తమ ఉపన్యాసాలు, రచనలు అన్న నిస్వార్థ సేవ ద్వారా జనానికి ఉత్తేజాన్ని, ఆనందాన్ని కలిగించడంలో ఆయన సంతృప్తి పడేవారు. ప్రతి పని ఆయన స్వామికి ప్రేమపూర్వక సమర్పణంగా భావించేవాడు. వారు 1954లో మైసూరు విశ్వవిద్యాలయంలో ఉద్యోగం నుంచి విరమించినప్పుడు బెంగళూరులోని ఆల్ ఇండియా రేడియో కేంద్రం వారు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఉద్యోగానికి వారిని రమ్మని ఆహ్వానించారు. కానీ వారికి ప్రశాంతి నిలయంలో స్థిరపడిపోయి స్వామి సేవలో ఉండాలని ఉంది. అందువల్ల బెంగళూరు రేడియో ఉద్యోగ అవకాశాన్ని తిరస్కరించడానికి స్వామి అనుమతి కోసం వారి వద్దకు వెళ్ళి ప్రార్థించగా బెంగళూరు రేడియో ఉద్యోగంలో చేరమనే చెప్పారు. దానికి కస్తూరి స్వామితో, స్వామి, నాకు మీ పనులు చేయాలనుంది అని అనగా, కస్తూరి, ఆల్ ఇండియా రేడియో పని నా పని కాదనుకుంటున్నావా అని అడిగారు. సాయిరాం. ఆపేద సాయిరాం. సాయిరాం. అమ్మా ఇంకా ఉంది, టైం ఉంది, 11:30 దాకా చదవచ్చు. అయితే కాస్త నెమ్మదిగా చదువు అమ్మా, ఇంకొక స్పీడ్ తగ్గించాలి. అప్పుడు కస్తూరి గారికి ప్రపంచంలో ఉండేదంతా భగవంతునిది, ప్రతి పని మహత్కార్యంగానే చేయాలి అని స్ఫురించింది. అట్లా స్వామి కస్తూరి గారికి కర్మయోగ రహస్యాన్ని విడమరిచారు. బెంగళూరులో ఆల్ ఇండియా రేడియో ఉద్యోగ విధుల్ని పూర్తి చేసిన తర్వాతనే స్వామి ఆయనను ప్రశాంతి నిలయంలో స్థిరపడిపోవటానికి అనుమతించారు. అక్కడ అంటే నిలయంలో ఆశ్రమ నిర్వహణకు వారు అనేక పాత్రలు వహించారు. ఒక సమయంలోనైతే వారు ఏకకాలంలో పోస్ట్ మాస్టర్ గాను, ప్రింటింగ్ ప్రెస్ మేనేజర్ గాను, సనాతన సాధ్య మాసపత్రిక సంపాదకులుగాను కూడా వ్యవహరించారు. అయితే వారికి బాగా ఇష్టమైన పని మాత్రం స్వామిని గురించి, వారి బోధనల గురించి మాట్లాడటం, రాయటం. ఒకసారి వారు ఎంతో ఉత్సాహంగా స్వామి ప్రశాంతి నిలయంలోని తమ ఇంటికి రావటానికి గురించి చెప్పారు. ముందు చెప్పకుండా ఒక ఉదయం స్వామి వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు కస్తూరి ఢంకా వాయిస్తున్న ఒక బొమ్మతో ఆటలో మునిగిపోయారు. అది ఒక ఎలుగుబంటి నడుముకు కట్టి ఉన్న డ్రమ్ము, అంటే డంక అనమాట. మీద 2 కట్టె పుల్లల్ని సింగు యంత్రం సాయంతో కొట్టుతుంటే బొమ్మ టేబుల్ మీద ఉన్న ఆ ఎలుగుబంటి డ్రమ్మును కొడుతుండటం. కస్తూరి గారు చిన్న పిల్లాడిలాగా ఆ డ్రమ్ము శబ్దాల్లో మునిగిపోయి ఉండటము స్వామి చూశారు. స్వామి దానికి నవ్వటం విని కస్తూరి గారు ఒక్క ఉదురు లేచి నిలబడ్డారు. కోపాన్ని అభినయిస్తూ స్వామి ఆ బొమ్మని వెనక్కి నెట్టేసి
చూడు కస్తూరి, నీకు కూడా నేను అట్టాగే చేస్తాను సుమా అని అన్నారు. అంటే ఆ బొమ్మ కొడుతుంది కదా, దడమ్మ కొడుతుంది, అట్టాగే నిన్ను కూడా కొడతానన్న అర్థం అనమాట సాయిరాం. వెనక్కి పడిన ఆ బొమ్మ ఇంకా డ్రమ్మును కొడుతూనే ఉండటం చూసి కస్తూరి ఆ బొమ్మను చూపుతూ, స్వామి అట్లా అవుతే నేను దానిలాగానే చేస్తాను అని అన్నారు. కొన ఊపిరి ఉన్నంత వరకు స్వామి అవతార వైభవాన్ని, సందేశాన్ని ప్రపంచానికి ప్రచారం చేస్తూనే ఉంటాను అని వారి ఉద్దేశం. నిజానికి వారు చేసింది కూడా అదే. స్వామి సన్నిధిలో ఉండగలగటం అనే అద్భుతమైన కానుక దొరికి ధన్యులైన వారి విషయాన్ని తెలుపుతూ, స్వామికి అలాంటి వారు సంపూర్ణ శరణాగతులు అవటం ఒక్క ప్రాధాన్యాన్ని అనేక సార్లు నాతో కస్తూరి గారు చెప్పారు. స్వామి తనలో ఉన్న అహంకారాన్ని క్రమంగా తొలగిస్తూ తనలో ఆధ్యాత్మికమైన ఎదుగుదలను ఎట్లా తెచ్చారో ఎంతో ఉత్సాహంగా చెప్పేవారు. స్వామి ఒక్కొక్కసారి అహంకారాన్ని అవధుల్లేని ప్రేమ వరదతో కరిగించి వేసేవారు. మరికొన్నిసార్లేమో దాన్ని వారు కత్తితో కోసేయటానికైనా ఎదుగంజ వేసేవారు కాదు. భక్తుల ఆధ్యాత్మిక ఉద్ధరణకు పూనుకున్న నిజమైన గురువు స్వామి. ముఖ్యంగా వారి సన్నిధిలో ఉండే వాళ్ళకి ఆయన కఠినమైన యజమానిగా ఉండేవారు. ఆధ్యాత్మిక ప్రగతి కోసం కత్తిని వాడాల్సి రావటం అటు శిష్యుడికైనా ఇటు గురువుకైనా బాధాకరమైన అనుభవమే. ఈ విషయాన్ని గురించి స్వామి స్వయంగా చెప్పిన దాన్ని కస్తూరి గారు తరచుగా ఉటంకిస్తుంటే వారు అది స్వామి కస్తూరి గారు పదే పదే ఆ మాటే చెప్తుండేవాళ్ళు. అందుకు స్వామి ఏమన్నారంటే, నేను నటరాజుని, నాట్యానికి రాజును, నాట్యం చేసేవారిలో మొదటి వాడిని, మీరంతా నాట్యం నేర్చుకునేవాళ్ళు, నాట్యంలో అడుగులను ఎట్లా వెయ్యాలి అనేది నేర్పడంలోని కష్టం నాకే తెలుసు అని అన్నారు స్వామి. దివ్య గురువు అయిన భగవాన్ బాబా వారు కస్తూరి గారికి అనేక మార్లు ఆధ్యాత్మిక శస్త్రచికిత్స కూడా చేశారు. అయితే భగవాను తనకి ఏది చేసినా అది తాను వారిలో లయించడానికి చేసిందేనని విశ్వసించేవారు వారు. స్వామి 55వ జన్మదినోత్సవాలు 1980లో జరిగిన సందర్భంగా నాకు కస్తూరి గారితో ఒక పక్షం రోజు కలిసి ఉండే అవకాశం లభించింది. ఆ రోజుల్లో వారు కర్ణాటక రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సమితుల రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవారు. ఆ రోజుల్లో ఒక మధ్యాహ్నం మందిరంలో వారు స్వామిని కలవటానికి లోపలికి వెళ్ళి కొద్ది నిమిషాల్లోనే తిరిగి బయటకు వచ్చేశారు. సాధారణంగా అట్లా జరగదు. సాధారణంగా మధ్యాహ్నాల్లో వారు స్వామితో 1 గంటకు తక్కువగా ఉండరు. వారు మౌనంగా గదిలోకి వచ్చి కుర్చీలో కూలబడిపోయి చేతుల్లో ముఖం దాచుకున్నారు. కాసేపు వారు మౌనంగా కూర్చొని ఆ తర్వాత జరిగింది ఏమిటో నాతో చెప్పారు. అంటే ఈ రచయిత్రి అనమాట చెప్పారు అని చెప్తాను. రచయిత్రి గారికి చెప్పారు ఈ కస్తూరి గారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తన విధి నిర్వహణలో తాము చేసిన పొరపాటుకి స్వామి వారిని తీవ్రంగా మందలించారు. తను పొరపాటు చేసి స్వామి సున్నిత హృదయాన్ని అదిన్ని వారి జన్మ దినోత్సవాల్లో బాధించాను అని ఆయన విచారగ్రస్తులైనాడు. స్వామితో సంబంధాలకి రాష్ట్ర అధ్యక్ష పదవి అనవసరంగా తనకు అడ్డం వస్తుందని వారు భావించారు. 3 రోజుల పాటు వారు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. జన్మదినోత్సవాలు ముగిశాక వారు ఎంతో సంతోషంగా స్వామి తను ఎట్లా క్షమించింది తెలిపారు. బహిరంగంగా కూడా వారి విషయం చెప్పడం నేను విన్నాను. వారి మాటల్లోనే ఈ విషయాల గురించి తెలుసుకుందాం. జన్మదినం అయ్యాక 2 రోజులు నేను స్వామి వద్దకు వెళ్ళి వినయంగా, స్వామి నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి, రాష్ట్ర అధ్యక్ష పదవిని తీసేస్తే మీ పాద పద్మాల వద్ద కేవలం ఒక కీటకంగా ప్రశాంతంగా ఉండగలుగుతాను. దానికి స్వామి కాసేపు నన్ను ఎగాదిగా చూస్తూ, కస్తూరి
నిన్ను నువ్వు కీటకంగా ఎందుకు భావించుకుంటావు? అట్టయినప్పుడు నీవు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు మాత్రం కీటకంగా ఎందుకు భావించుకోలేదు? రెండింటి నడుమ భేదం ఏమిటి? రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షునిగా ఉండటంలో ఏ దోషం లేదు. దోషం వల్ల రాష్ట్ర అధ్యక్షునివి కావటం చేత నీకేదో హోదా వచ్చిందని నీవు అనుకోవటంలోనే ఉంది. అహంకారం వల్లే అలాంటి ఆలోచన కలిగింది అని అనడంతో క్షమించమంటూ నేను వారి పాదాపద్దాలమై పడ్డాను. అప్పుడు స్వామి నవ్వుతూ, చింతించవద్దు, నీ విధి నువ్వు సరిగ్గా చెయ్యి. నీవేమి కీటకానే కావు, కీటకంలోనూ దేవుడున్నాడు. దాన్ని ఎందుకు తక్కువ చేస్తున్నావు? నువ్వు దివ్యుడు అని గమనించు అని అన్నారు. స్వామి అన్ని జీవరాశులేనే ఉన్నానని అని చెప్తున్నా కదా, మనం అజ్ఞానంలో పడి కీటకం అనే చిన్న దృష్టితో చూస్తాం. కానీ స్వామి అప్పుడప్పుడు మనం హెచ్చరించి అన్ని జీవులేనే ఉన్నానని మనకు గుర్తు చేస్తూ ఉంటారు సారా. దీనికి కస్తూరి ఇంకా జోడించి, నేను ఇంకా ఏదైనా ఆశ్రమంలో ఇక్కడ చేసే రోజు సేవ చేసి ఉన్నట్టయితే నాకు వాళ్ళు భక్త శిఖామణిను భక్త గ్రేసర అను బిరుదులిచ్చి నా అహంకారం పెంచి నన్ను నాశనం చేసి ఉండేవారు. కానీ స్వామి దయామయుడు కదా, వారు నా అహంకారాన్ని తెంచేసి నా జీవిత లక్ష్యాన్ని నాకు అందించారు అని అన్నారు. అనేక మార్లు ఆధ్యాత్మిక సాధకులు కస్తూరి గారిని తమరికి బాబా ఏ మార్గాన్ని అనుసరించమని చెప్పారు? భక్తి మార్గమా, కర్మ మార్గమా, జ్ఞాన మార్గమా, లేక ధ్యానమా అని అడిగేవాళ్ళు. జపం చేసుకోవటానికి మీకు వారు ఇచ్చిన మంత్రం ఏంటి? మీరు ఏ రోజులో ఉపవాసాలు ఉంటున్నారు? ఏదైనా ఒక రోజు మాట్లాడటం మానేసి మీరు మౌనవ్రతంలో ఉంటుంటారా అని అడుగుతూ ఉండేవారు. ఇలాంటి ప్రశ్నలకు వారు, నా కథ చెప్పాలంటే అది ప్రేమ కథ. ప్రేమే నా సాధన, నా మార్గం, నా మంత్రం, నా ఉపవాసం, నా ప్రారణ, నా మౌనం, నా భాషణం అని సమాధానం ఇచ్చేవారు. తన సమాధానానికి సమర్థంగా కొన్నిసార్లు వారు తమ జీవిత అనుభవాల్లోంచి ఒక అనుభవాన్ని ఉదాహరణగా చెప్తూ ఉండేవారు. స్వామి ఏదైనా మంత్రం ఉపదేశిస్తే బాగుండును అన్న భ్రమ ఒకానొకప్పుడు నాకు ఉండేది. కానీ వారు తమ అపారమైన కృపానుగ్రహాలతో ఆ భ్రమ నుంచి నన్ను కాపాడారు. అది ఈ విధంగా జరిగింది. లక్నో నుంచి అయోధ్యకు, కాశీకి స్వామి తనతో పాటు తీసుకొని వెళ్తున్న బృందంలో నన్ను చేర్చుకొని త్రివార పవిత్రమైన కాశీకి మేము చేరుకునేటప్పటికీ భగవాన్ నుంచి మంత్రదీక్ష పొందడానికి నా మనసు ప్లాన్ వేసింది. ఆ నగరంలో శ్రీరామకృష్ణులు ఉన్నప్పుడు వారు నిరంతర సమాధి స్థితిలో ఉన్నారన్న విషయం నాకు తెలుసు. అక్కడ మరణోన్ముఖమైన మనుషులకు శివుడు వారి చెవుల్లో మంత్రం ఊదుతున్న దృశ్యాలు వారికి అగుపించాయి. బాబా వారు ఒంటరిగా ఉన్నప్పుడు నేను వారిని సమీపించి నా కోరిక వెలిపించారు. వారు దానికి వెంటనే అంగీకరించారు. ఆ మర్నాటి ఉదయం మా బృందం అంతా ఉంటున్న సారనాథ్లోని అతిథి గృహంలోని స్నానాల గదిలో స్నానం చేయకుండా గంగా నదిలోనే చేశాను. మంత్రదీక్ష తీసుకునేటప్పుడు అది లభించేదాకా ఉపవాసం ఉండాలి అన్న సంప్రదాయాన్ని అనుసరించి ఉదయం పలహారం తీసుకోకుండా తప్పించుకున్నాను. ఆ ఉదయం భగవాను పనుల్లో బాగా మునిగిపోయినట్టు అగుపించారు. మేము యూనివర్సిటీకి దేవాలయానికి వెళ్ళొచ్చాం. రాగానే మాకు ప్లేట్లలో కప్పుల్లో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. బాబా మమ్మల్ని డైనింగ్ హాల్లోకి తీసుకుని వెళ్ళారు. నేను అన్నం ముట్టుకోవటానికి సంశయిస్తూ ఉండగా బాబా తిను అని ఆదేశించడంతో కొన్ని ముద్దలు మింగాను. కొన్ని వారాల తర్వాత పుట్టపర్తికి చేరాను. ఆ మన్నాడు భగవాను ఆశ్రమంలోని వాళ్ళందరినీ మందిరంలో సమావేశపరిచి మా తీర్థయాత్ర విశేషాలను చెప్పమన్నారు. నేను వాళ్ళకి మేము ఏ క్షేత్రాలకు వెళ్ళింది, అక్కడ ఎంతెంత కాలం ఉన్నది, అక్కడ గుళ్ళు ఏమున్నవి గబగబా చెప్పాను. ఆ తర్వాత బాబా గారు ఏమి చెప్తారని కుతూహలంగా చూస్తున్నాం. వారు ఉపన్యసిస్తూ నా వైపు చూస్తూ,
కస్తూరి ఒక్క విషయం చెప్పలేదు. అది కాశీలో జరిగింది. అది తనకు మాత్రమే సంబంధించింది కాబట్టి బహుశా అతను దాన్ని చెప్పపోయి ఉండొచ్చును. అతను ఒక మంత్రం ఇవ్వమని నన్ను ప్రార్థించాడు. అలాంటి వరం పొందటానికి కాశీ ఉత్తమ స్థలమని అతను భావించుంటాడు. నా నుంచి మంత్రం పొందేదాకా ఏమీ తినవద్దని కూడా అతను అనుకున్నాడు. అతను కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు. కానీ అతని తెలియతక్కువ ప్రార్థనకి ఆ సమయమంతా నేను నవ్వుకుంటూ ఉన్నాను. మంత్రాలన్నీ ఎవరిని ఎవరిని మీకు ఇస్తాయో ఆయనే మీకు లభించాక మంత్రం కావాలని అడగటం ఏమిటో ఊహించండి అని అన్నారు. ఏ మంత్రం చేస్తే భగవంతుడి కోసమే కదా మంత్రం చేసేది. ఆ మంత్రం చేయకపోయిన స్వామి ఎదురుగా ఉంటే ఇంకా మంత్రం కావాలని కోరుకుంటానని చెప్పారు స్వామి. నేను ఎదురుగా ఉంటే ఇంకా ఏ మంత్రం కావాలని. ఈ సంఘటనను స్మరించుకుంటూ కస్తూరి గారు స్వామి సన్నిధి అనుగ్రహము లభించిన మన మహా అదృష్టాన్ని గుర్తించగలిగినట్టు చేయమని మనం బాబా వారిని ప్రార్థించాలి అని అన్నారు. ఈ భూగోళం మీద నివసిస్తున్న స్త్రీ పురుషులందరూ మానవ రూపంలో ఉన్న భగవంతునికి తాము సమకాలీనులమైనామని ఈవేళ గ్రహిస్తున్నారు. సకల మంత్రములు పరమసిద్ధి ఏదిగా చెప్తారో అదే వారు. అమ్మ సాయిరాం తల్లి, నీ అనుభవాలు ఏంటో రెండు చెప్పు. ఒక 2-3 నిమిషాలు దీని మీద సారాంశం చెప్పమ్మా. సాయిరాం. సారాం. స్వామి ఏది కోరుకున్న మనకి ఏదైతే మనసు సంశయం ఉంటుందో ఆ సంశయాన్ని తీరుస్తారు అన్నందుకు సాయిరాం. నేను ఉదయం పూట నేను మామూలుగా మా నగర సంఘానికి వెళ్తూ ఉంటే ఆకాశంలో స్వామి ఫోటో కనిపించేది. సరే నేను అనుకున్నాను, స్వామి మీ యొక్క లీలలు నేను స్వయంగా నేను కళ్ళారా చూడలేకపోతున్నాను స్వామి, మరి నాకు ఎలా చూస్తాను స్వామి అనుకునేదాన్ని సాయిరాం. ఒకసారి దసరా యజ్ఞానికి వెళ్ళాను స్వామి. 5 రోజులు ఉన్నాను. 5 రోజులు ఉంటే స్వామి మహత్యాలు అక్కడ భాస్కరరావు గారు ఉన్నారు సాయిరాం, రాఘమ్మ గారు అని. ఆవిడ మా బంధువు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాను స్వామి. అక్కడికి వెళ్తే నేను ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు ఇక్కడ మనం యజ్ఞం జరిగి అయిపోయిన తర్వాత నీళ్లు చల్లుతారు కదా మనకి, అప్రోక్షించడానికి ఇంటికి వచ్చేసాను. వచ్చిన టైంలో తనని ఎవరో బదికి రమ్మన్నారు సార్. కొత్త గృహప్రవేశం జరుగుతుందంట, వాళ్ళు రమ్మన్నారు. రమ్మంటే సరే అమ్మ నేను కూడా వస్తాను అక్కడికి అన్నాను. సరే రామ్మ అని అన్నారు. వాళ్ళ ఊరి వాళ్ళు తెనాలైతే వాళ్ళు లడ్డు కట్టడానికి వస్తారు సార్. సరే వాళ్ళ ముందు పంపించారు. నేను నేను తర్వాత వెళ్ళాము. అప్పటికే 12 అయింది. 12 అయ్యేటప్పటికి అమ్మ కుర్చీలో కూర్చుని నేను కూడా కింద కూర్చున్నాను. అమ్మ స్వామి లింగం చేస్తుంటారు కదా, లింగం చేస్తుంటే ఎక్కులు వస్తుంటాయి కదా, అట్లాగే అమ్మకెళ్ళి చూస్తుంటే నేను రాఘమ్మ గారికి వెళ్ళి చూస్తుంటే అట్లా ఎక్కుళ్ళు వస్తూ ఉన్నాయి. ఎక్కుళ్ళు వస్తుంటే నాకు అనిపించింది మనసులో, అమ్మ లింగం చేస్తున్నామో వచ్చిద్దేమో అని అనుకుంటున్నా స్వామి. నిజంగా వచ్చింది సాయిరాం. వచ్చిన అక్కడ వాళ్ళకి ఏమి తెలియకపోతే ఎవరో ఉండి గ్లాస్ పట్టండి గ్లాస్ పట్టారు. లింగం తీసి నీళ్ళు వేసింది స్వామి. అదొక నిదర్శనం చూపించారు. మళ్ళా 2వ రోజు సాయిరాం. 2వ రోజు వేరే వాళ్ళు భజన రమ్మంటే మన అట్లా 2వ రోజు కూడా వెళ్ళాను సాయిరాం. వెళితే అక్కడేం జరిగింది, ఫస్ట్ వాళ్ళకు నేనేం దేవుడికి ముందు కాకుండా పక్కన కూర్చున్నాను. నాకు వాళ్ళు కనిపించట్లా, వాళ్ళు చేసే పూజ గదిగా నాకు కనిపించట్లా, దూరం కూర్చున్నాక అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే పేపర్ పట్టండి అంటున్నారు. పేపర్ అంటే ప్రసాదాల కోసం కదా అనుకున్నాను సార్. నాకు తెలియదు, నాకు అప్పుడే ఫస్ట్ నేను స్వామిలోకి దిగటం, అంతకుముందు నాకు స్వామి గురించి తెలియదు. ఈ పేపర్ అంటే ప్రసాదాల కోసంగా అనుకున్నాను సార్. సరే అందరూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్తే అక్కడ పసుపు వాళ్ళే ఉంటున్నారు ఇంటి వాళ్ళు. అమ్మ ఎవరంతా వాళ్ళు కుంకుమ తీసుకెళ్ళకూడదు, మీరు పొట్టాలు కట్టి ఇవ్వాలి కానీ ఎవరంతా వాళ్ళు తీసుకెళ్ళకూడదు అని అంటున్నారు. అది కూడా నాకు అర్థం కాల. తర్వాత పక్కకు వచ్చి ఏందని వాళ్ళ ఇంటి యజమాని పక్కన కూర్చుంటే ఆయన దగ్గరికి వచ్చి అడిగాను. అడిగితే అమ్మ దోశల్లోంచి కుంకుమ వచ్చింది, ఆ దోశలు పొర్లిపోతుంటేను అందుకు పేపర్ అన్నారు, ప్లేట్ ఇచ్చాం, ప్లేట్ నిండా వచ్చిందమ్మా అన్నారు. అది నేను కలర్ చూడలేకపోయాను. చూడలేకపోయిన తర్వాత వాళ్ళ ఇంటి గోడకు ఫోటో ఉంచారు. ఆ ఫోటో నుంచి స్వామి కళలోంచి తేనె కారుతుందంట. వాళ్ళు ఏంటి సారామంటే అమ్మ తేనె అదేంటి అని చెప్పేసి టచ్ చేసేప్పటికీ ఆగిపోయిందంట. మనం అనుమానస్పదంతో అనుకున్నామంటే స్వామి ఇలా అనుకున్నామంటే అంతటితో ఆగిపోయింది సార్. అదొక అనుభూతి అయింది. తర్వాత ఇక లాస్ట్ 3వ రోజు సంపూర్ణం అవుతుంది యజ్ఞం. ఆ రోజు హైదరాబాద్ వాళ్ళు వచ్చేసారు. మేమందరం కూర్చొని ఉన్నాం అమ్మ ఇంట్లో. హైదరాబాద్ అబ్బాయి
ఆ స్వామి డివోటీ అనమాట. ఆయన దగ్గర స్వామి దగ్గర మోకాళ్ళ మీదే నచ్చాడు సార్ ఎప్పుడు కూడా స్వామి దగ్గర. అయితే ఆ అబ్బాయి అడుగుతున్నాడు, ఈ అబ్బాయికి ఏం బాగుంటుందమ్మా, నువ్వేమి ఇస్తావో ఇవ్వు అంటుంటేను, ఆ రాఘమ్మ గారు అన్నారు, నేనేమి ఇస్తాను, నేనేమి ఇచ్చేది అని అంటుంది. ఇంకేం చేస్తాడు ఆయన, ఈయన దగ్గర ఉంది, ఈయన బోలా శంకరుడు, ఈయన దగ్గర ఏమి ఉండదు, ఏమి లేదు. సిడి బాబా అయితే ఆ కాలే ఎక్కడ చేయబెట్టి తెడ్డులు అక్కడ తిప్పాడు, ఆ మహత్య ఆ దగ్గర ఉంది, కానీ ఈయన దగ్గరే ఉంది బోలా శంకరుడు అని ఆయన చెప్పాడు. నాకు అప్పుడే నేను కొత్త కడుగు పెట్టాను, ఇదేంటి స్వామి ఇలా ఎగతాళి చేస్తున్నాడు, ఏందో నమ్మసం నేను అనుకుంటున్నాను నా సాయిరాం. అనుకునేటప్పటికి అమ్మ ఇలా గుప్పులు మూసి ఇట్లా తీసింది సాయిరాం. ఆ గుప్పుల్లోంచి వినాయకుడి విగ్రహం అనమాట, చిన్న రాళ్ళ పథకం రాళ్ళని పొదిగున్నాయి, అది గొడుగు పెట్టిందన్నమాట ఛత్రం స్వామి వినాయకుడి మీద. అది వచ్చి చూస్తే ఇలా చూసి అందరికి పట్టిస్తే సార్, అప్పుడే కొయ్యలోంచి తీసేట్టుకుంది సాయిరాం ఆ వినాయకుడి విగ్రహం. సాయిరాం, సాయిరాం తల్లి, సాయిరాం. మళ్ళీ ఇంకొక అవకాశంలో మాట్లాడదు కానీ. ఓం ఓకే శ్రీ సార్. సాయిరాం. ఓకే సార్.